everybody, welcome back to my channel. Na peru Monica Roches. Everaina nannu first time chustunnataithe, I make weekly content called as Roll with Roches, and I also show you around jewelry stores in Hyderabad and show you how amazing the collection akkada etla undi ani. And if jewelry, chaos, beauty and lifestyle is your thing, then I'll be your best friend. ఇవాళ మనం భాగ్యశ్రీ జ్యువెలర్స్ వెళ్తున్నాము అండ్ లెట్స్ సీ వాట్ దే ఆర్ గోయింగ్ టు షో us టుడే. హలో అండి, సో ఇవాళ నేను ఇక్కడ మీకు వడ్డానమ్స్ చూపిస్తున్నాను. యూజువల్లీ వడ్డానమ్స్ మనకి లైక్ ఎంత కాదన్నా సరే 120 12 తులాస్ నుంచి పై వరకు ఉంటాయి. కొన్ని రేర్ కేసెస్లో మనకి 10 తులాస్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ భాగ్యశ్రీ జ్యువెలర్స్లో లైట్ వెయిట్లో చాలా మంచి వడ్డానమ్స్ ఉన్నాయి. సో నేను అవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. బట్ దానికన్నా ముందు ఫస్ట్ నువ్వేం వేసుకుంటున్నావో చూపి అని అడుగుతున్నారు కదా. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్, ఇవి కూడా భాగ్యశ్రీ జ్యువెలర్స్ వాళ్ళవే అనమాట. ఇది చాలా లైట్ వెయిట్, జస్ట్ 18 grams ఉంది. నాకు ఈ ఏమంటారు గ్రీన్వి బీడ్స్ ఇట్లా హ్యాంగింగ్ అనే కదా, అవి నచ్చినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా నెక్లెస్ నేను మీకు ఒక క్లోజప్ ఇచ్చేస్తా చూడండి. ఇదిగోండి, ఈ బ్యూటిఫుల్ నాను వచ్చేసి జస్ట్ మనకి 40 grams ఉందన్నమాట. సో ఇలా కుందన్ అండ్ నక్షి కాంబోలో వచ్చింది. వెరీ వెరీ నైస్ పీస్. సో యా, ఇంకా వడ్డానమ్స్లోకి వెళ్ళిపోదాము. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీసెస్ హియర్. సో లెట్స్ సీ వన్ బై వన్. ఫస్ట్ వన్ వచ్చేసి నెమళ్ళు వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. ఇలా ఇవన్నీ నెమళ్ళు అనమాట. మనకి పైన కింద ఇలా కుందన్ వర్క్ లాగా వచ్చింది, ఈ కుందన్ అండ్ నక్షి మిక్స్ కాంబోలో. అండ్ కింద వచ్చేసి మనకి పర్ల్ డీటెయిలింగ్స్ విత్ లైట్ గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ లాగా వచ్చినాయి అనమాట. వెరీ వెరీ నైస్ పీస్. సో మనకి ఒక్కొక్క దాంట్లో మధ్యలో ఇలా పెద్దవి 2 పికాక్స్ వచ్చినాయి అండ్ ఇక్కడంతా చిన్న పికాక్స్ వచ్చినాయి. చాలామంది నన్ను దేవుళ్ళ బొమ్మలు లేనివి చూపియండి అని అడిగినారు. సీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పీస్. జస్ట్ పికాక్స్ వచ్చినాయి, నో గాడ్స్ నో గాడెసెస్ నథింగ్. సో యా, మీకు దేవుళ్ళ బొమ్మలు వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ 74 grams ఉంది అంతే. 74 grams అంటే 7.4 తులాస్ అంతే. చాలా బాగుంది చూడండి. వెరీ నైస్. లెట్ మీ గివ్ యూ అ క్లోజప్. నేను మీకు క్లోజప్స్ ఎందుకు చూస్తా అంటే మీకు వర్క్మెన్షిప్ కనిపిస్తుంది క్లియర్గా. మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో నెమలి డీటెయిలింగ్, చూడండి ఎంత బాగుంది ఇక్కడ. సో యా, వెరీ నైస్ వడ్డానం. హెవీగా అనిపిస్తుంది బట్ జస్ట్ 75 grams మాత్రమే. మనము యూజువల్లీ వెడ్డింగ్ జ్యువెలరీకి వడ్డానం కొంచెం లాస్ట్కి పెట్టుకుంటాము, ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పడుతుంది. వేరే అన్నీ తీసేసుకున్న తర్వాత తీసుకుందాం అని అనుకుంటాము. బట్ ఇక్కడ కలెక్షన్ చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి. మళ్ళీ మనకి ఫస్ట్ ఇది కొనేసుకోవచ్చు, చలో పెద్ద ఐటమ్ పక్కకు పెట్టేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది చూడండి, ఇది రాధాకృష్ణ వచ్చింది అనమాట వడ్డానంకి. మధ్యలో ఇక్కడ రాధాకృష్ణ వచ్చింది అండ్ ఇలా సేమ్ నక్షి అండ్ కొంచెం కుందన్ వర్క్ వచ్చినట్టు వచ్చింది. దీనికి కూడా కింద అన్ని ఇలా పర్ల్ డీటెయిలింగ్ వచ్చి లైట్ గ్రీన్ క్రిస్టల్ లాగా వచ్చింది. మధ్యలో మాత్రం ఇట్లా ఒక ఎమరల్డ్ హ్యాంగింగ్ లాగా వచ్చింది అనమాట. ఇది కూడా అంతే అండి, జస్ట్ 75 grams మాత్రమే. నేను ఇప్పుడు చూపించేవి అన్నీ మీకు 75 grams మధ్యలోనే ఉన్నాయి. సో యా, వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. జస్ట్ అండర్ 75 grams. లెట్ మీ షో యూ అ క్లోజప్. చూడండి రాధాకృష్ణ, మీకు ఎంత బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది ఇక్కడ. అండ్ ఆల్సో ఇట్లా సైడ్కి మనకి హంసల్ లాగా వచ్చినాయి అనమాట. వెరీ 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 బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ కార్నర్లో చూడండి ఇలా చిన్ని చెట్టు లాగా వచ్చింది. యా, వెరీ నైస్ డిజైన్. జస్ట్ అండర్ 75 grams. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా ఏ గాడెసెస్ బొమ్మలు లేకుండా ఉందన్నమాట, జస్ట్ నెమళ్ళు. బట్ ఇది ఇంకొంచెం లైట్ వెయిట్లో ఉంది, బట్ ఇంకా కొంచెం గ్రాండ్గానే ఉంది. చూడండి మధ్యలో చాలా వెడల్పుగా వచ్చింది. అండ్ ఇవన్నీ పికాక్స్ అనమాట. మనకి మధ్యలో అట్లనే ఏమంటారు నక్షి అండ్ కుందన్ వర్క్స్ వచ్చినాయి. చూడండి చాలా బ్యూటిఫుల్ వచ్చింది. కాకపోతే దీనికి కింద చూస్తున్నారా, కింద మనకి ఇలా పర్ల్స్ వచ్చినాయి అనమాట. పర్ల్స్ వచ్చి పైన కూడా పర్ల్ డీటెయిలింగే వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ హారం. మీకు పైన గుత్తపూసలు లాగా ఉన్నా కుందన్ ఉన్నా ఏది ఉన్నా బాగా సెట్ అయిపోతుంది. ఇది వెరీ బ్యూటిఫుల్. ఇది ఎంత తెలిసి షాక్ అవుతారు అసలు. జస్ట్ 72 grams మాత్రమే. 72 gramsకి ఎంత బాగుంది చూడండి. లెట్ మీ గివ్ యూ అ క్విక్ క్లోజప్.
ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ కింద నుంచి ఇలా పై వరకు నెమళ్ళు ఇలా వచ్చినాయి అనమాట. అంటే విచ్చుకోవడం ఇలా విచ్చుకొని ఇక్కడ మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇలా సైజ్ కొంచెం వెనక్కి వెళ్ళే కొద్దీ చిన్నగా చిన్నగా అవుతూ వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే చిన్నగా చిన్నగా అవుతూ వచ్చినాయి. అండ్ డీటెయిలింగ్స్ చూడండి కింద ఎంత బాగున్నాయో. జస్ట్ 72 గ్రామ్స్ అండి, అస్సలు అలా లేదు, చాలా పెద్దగా అనిపిస్తుంది వడ్డానం అయితే. నాకు ఇంత లైట్ వెయిట్లో వడ్డానాలు ఉంటాయని తెలియదు ఫస్ట్, నేను ఇక్కడే చూస్తున్నా. నెక్స్ట్ నేను ఇప్పుడు చూపించేది మాత్రం మోస్ట్ పాపులర్ వడ్డానం ఆఫ్ ఆల్ టైమ్స్, అది అష్టలక్ష్మి వడ్డానం. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇది కూడా మనకి చాలా తక్కువ వెయిట్లోనే ఉంది. ఎంత తెలుసా, 75 గ్రామ్స్ మాత్రమే. అండ్ మనకి ఇక్కడ మధ్యలో మహాలక్ష్మి వచ్చి ఇక్కడ 4 అష్టలక్ష్మిలు అండ్ ఇక్కడ 4 అష్టలక్ష్మి లాగా వచ్చినాయి అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. మనకి ఇలా కిందనేమో ఇలా వచ్చినాయి చూడండి, కంప్లీట్గా పర్ల్ డీటెయిలింగ్ లాగా వచ్చిందనమాట. సో మీరు దీన్ని ఏమంటారు, ఒక సాలిడ్ ఐటమ్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక క్లోజప్ ఇస్తా చూడండి దీన్ని. లుక్ ఎట్ దిస్ వన్, ఎంత బాగుందో. మీరు వడ్డానం మీ పిల్లలకి ప్లాన్ చేయాలన్నా కొంచెం తొందరగా ప్లాన్ చేస్తే బెస్ట్. తర్వాత గోల్డ్ చాలా ఎక్కువైపోతుంది అంటున్నారు. సో యా, ఫస్ట్ వడ్డానం తీసేసుకొని తర్వాత పైనకి చిన్నవి తర్వాత తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే పెద్ద ఐటమ్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇలా తీసుకుంటే బెస్ట్ అనిపించింది నాకు. జస్ట్ 75 గ్రామ్స్కి మంచి అష్టలక్ష్మి వడ్డానం అనమాట. నాకైతే ఇంత తక్కువ ప్రైస్కి బయట ఎక్కడ కనిపించలేదు. యా, జస్ట్ కమ్ డౌన్ అండ్ చెక్ ఇట్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ యా, నెక్స్ట్ వచ్చేసి నా పర్సనల్ ఫేవరెట్ అనుకోండి. ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో నాకు బాగా నచ్చిన వడ్డానం అనమాట. ఇది చూడండి, నాకు ఇక్కడ ఎందుకు నచ్చిందో చెప్తా చూడండి. ఇక్కడ చిన్నగా లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇక్కడ అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. మధ్యలో ఒకటి ఏమంటారు, వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ చుట్టూ ఏమో మనకి రెడ్ కలర్ కుందన్స్తో వర్క్ లాగా వచ్చింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. మనకి కిందనేమో మళ్ళీ పర్ల్ డీటెయిలింగ్స్ వచ్చేసినాయి. ఇది జస్ట్ 78 గ్రామ్స్ ఉందన్నమాట. అండ్ నేను మీకు క్లోజప్ ఇస్తా చూడండి. లక్ష్మీదేవి ఎంత మంచి వర్క్మెన్షిప్ ఉంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్క్మెన్షిప్ ఆఫ్ మహాలక్ష్మి. సో నైస్. మనం అందరం వ్రతం చేసుకున్నాం కదా, ఎంత బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ నాకు ఈ ఫ్లవర్ డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. అంటే యూజువలీ మనం అష్టలక్ష్మి వడ్డానం స్టైల్స్ చూస్తుంటాం కదా, దానికన్నా ఐ ఫీల్ లైక్ ఇలా ఫ్లవర్స్ వచ్చింది కొంచెం యూనిక్గా ఉంటుంది. అండ్ వెయిట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది అని అన్నప్పుడు ఐ థింక్ దిస్ వన్ ఈజ్ నైస్ చాయిస్. ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో మీకేది నచ్చిందో చెప్పండి. నాకైతే ఆబ్వియస్లీ ఇది బాగా నచ్చింది. యా, ఓకే. నెక్స్ట్ వన్ ఆల్సో, ఎవరైనా దేవుడు బొమ్మలు వద్దు అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అంటే నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు, అన్నిట్లో లక్ష్మీదేవియే చూపిస్తున్నారు అని. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా కానీ, ఒకవేళ లేకపోతే టూ మచ్ లక్ష్మీదేవి జ్యువెలరీ వచ్చేసింది అని మీకు అనిపిస్తే, అట్లా అనిపించదు అనుకోండి, బట్ ఒకవేళ అనిపించింది అనుకోండి, చెక్ దిస్ వన్ అవుట్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతే, మొత్తం నెమళ్ళు వచ్చినాయి అనమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్ వన్ చూడండి, చాలా బాగా వచ్చినాయి నెమళ్ళు కూడా. అండ్ ఇది కూడా అంతే అండి, ఇవన్నీ చాలా లైట్ వెయిటే ఉన్నాయి. ఇది 79 ఉంది. అండ్ ఇది చాలా సాలిడ్ ఉందండి, లైక్ అంటే మనకి మరీ సన్నగా రేకులాగా అట్లా కాకుండా కొంచెం మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కింద మనకి పర్ల్స్ వచ్చి దానిపైన గోల్డ్ బాల్స్ లాగా వచ్చిందనమాట. వెరీ బ్యూటిఫుల్ వన్, చాలా చాలా బాగా వచ్చింది ఇది. అండ్ చాలా హెవీగా కూడా అనిపిస్తుంది చూడ్డానికి, అంటే వెడల్పుగా అట్లా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. అండ్ నాకు ఇలాంటి పాలిష్ నచ్చుతుంది. నార్మల్గా గోల్డ్లో ఇలాంటి పాలిష్ ఏదైతే ఉందో అది బాగా నచ్చుతుంది అనమాట. సో నేను మీకు ఒక క్లోజప్ ఇస్తాను. ఎంత బాగుంది చూస్తున్నారా, ఇక్కడ కలశం చూడండి, కలశం పైన డీటెయిలింగ్స్ ఎంత బాగున్నాయి. ఇది ఎంత బాగుంది, ఇట్లా మధ్యలో పెద్ద కుందన్స్ వచ్చి రావడం వల్ల అట్లా మంచిగా షైన్ అవుతుంది అనమాట. చూడండి, ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ ఐటమ్ బట్ జస్ట్ ఫర్ 79 గ్రామ్స్ ఓన్లీ. సో యా, నాకైతే బాగా నచ్చింది. నాకు వడ్డానమ్స్లో లైక్ ఇంత లైట్ వెయిట్లో మళ్ళీ ఇంత సాలిడ్ ఐటమ్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. సో మీరు ఒకవేళ వడ్డానం ఇంతవరకు ప్లాన్ చేయాలంటే చాలా ఎక్కువ అవుతుందేమో అని ఆలోచిస్తుంటే మాత్రం భాగ్యశ్రీ జ్యువెలర్స్కి అయితే ఒక్కసారి వచ్చేసి జస్ట్ చెక్అవుట్ హౌ బ్యూటిఫుల్ ద కలెక్షన్ ఇస్. అండ్ ఇంత తక్కువ వెయిట్లో ఎంత బాగున్నాయి చూడండి. అసలు భాగ్యశ్రీ జ్యువెలర్స్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ నచ్చుతాయి. లైక్ దే హ్యావ్ లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. సో మీకు కాక్టైల్ రింగ్స్ కానివ్వండి, లేకపోతే డైమండ్ బ్రేస్లెట్స్ అవనివ్వండి, అబ్బాయిలకి కడా స్టైల్లో అవనివ్వండి, వాటన్నిటికీ కూడా చాలా పెద్ద కలెక్షన్ ఉంది. బట్ నేను వచ్చిన ప్రతిసారి ఐ కాంట్ షో యూ గైస్, లైక్
ఎవ్రీథింగ్ అట్ వన్స్ కాబట్టి ఐ షోయింగ్ ఒక్కొక్కటి లాగా తీసుకొని చూపిస్తున్నా. దే హ్యావ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వెరీ డిఫరెంట్ ఐటమ్స్ ఆల్సో. నేను రీసెంట్గా వచ్చినప్పుడు దే హ్యాడ్ లైక్ ఇటాలియన్ కంట్రీస్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుండే. నేను మీకు అవి కొన్ని చూపించిన అనుకుంటా వేరే వీడియోలో. ఒకసారి ఆ వేరే వీడియోస్ చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేసి చూడండి. ఇది మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంటుంది స్టోర్. మనకు రోడ్ నెంబర్ 36 ఎంటర్ అవ్వగానే ఫస్ట్ జ్యువెలరీ స్టోర్ ఇదే ఉంటుంది అనమాట. పక్కనే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. సో దట్స్ వెరీ ఈజియర్ ఫర్ యూ టు రిమెంబర్. అండ్ దిస్ మీరు ఒకవేళ ఇటు సైడ్ వచ్చినా జస్ట్ చెక్ ద స్టోర్ అవుట్ సో దట్ యూ నో కలెక్షన్ ఎట్లుంది అన్నది మాత్రం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ అప్ ఐల్ షో యూ అ వడ్డానం. ఇది యాక్చువల్లీ ఫ్లెక్సిబుల్ వడ్డానమ్స్ అనమాట. నాకు ఇలాంటివి చాలా నచ్చుతాయి. ఎందుకంటే మనం ఆ ఫుల్ బెల్ట్ వడ్డానాలు, అష్టలక్ష్మి వడ్డానాలు చాలానే చూస్తాము అండ్ దే ఆర్ లైక్ ఎవ్రీవేర్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ దిస్ వన్ ఈజ్ వెరీ యూనిక్. ఇది చూడండి, ప్యూర్ నక్షి స్టైల్ వచ్చింది అండ్ పాలిష్ కూడా కొంచెం యాంటీక్ పాలిష్ లాగా వచ్చింది అనమాట. ఐ రియలీ లైక్ దిస్ వన్. ఎందుకంటే దీని వర్క్మెన్షిప్ ఎంత బాగుందో నేను మీకు క్లోజ్అప్ వచ్చినప్పుడు చూపిస్తాను. బట్ నాకు ఇది చాలా నచ్చిన ఐటమ్. ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్. చూడండి, ఒక హెవీ హారంని మనం వడ్డానం లాగా వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. చూస్తాను, ఇది ఫ్లెక్సిబుల్ మోడల్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి మధ్యలో ఇలా లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఎలిఫెంట్స్తో డీటెయిలింగ్ ఇచ్చేసినారు. మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది, ఇక్కడ పైన ఇట్లా గోపురం లాగా వచ్చినాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ సైడ్స్కి చిన్న లక్ష్మీదేవిలు వచ్చినాయి. సేమ్ అక్కడ అలాగే ఇక్కడ కూడా చిన్న లక్ష్మీదేవిలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ మండపంలో లక్ష్మీదేవి, ఎలిఫెంట్స్ అండ్ అలా వచ్చింది. అండ్ కింద చూడండి ఎంత బాగుందో. కింద మీకు కనిపిస్తుందా, ఇలా మనకి ఎమరల్డ్ డీటెయిలింగ్ లాగా ఇచ్చినారు అనమాట. ఆల్సో నేను మీకు ఇలా మీకు తెలియట్లేదేమో కానీ ఇలా సైడ్కి చూపిస్తాను చూడండి. ఇది తెలుస్తుందా మీకు? ఇక్కడ సైడ్స్కి ఇలా బుడ్డగా ఇలా నెమిలిలాగా వచ్చి, నెమిలికి ఇక్కడ ముందు ఇలా చిన్నగా పూసింది. ఎంత బాగుందో ఇది అసలు. యా, దిస్ వన్ సచ్ అ నైస్ వన్. ఇది ఫ్లెక్సిబుల్లో ఉందన్నమాట మనకి. అండ్ వెయిట్ ఎంత తెలుసా, జస్ట్ 80 grams మాత్రమే. అండ్ ఇంత బాగుంది చూడండి. ఒకవేళ మీకు అబ్బా నాకు రెగ్యులర్గా వద్దు, నాకు ఏదన్నా యూనిక్గా కావాలి, నాకు ఇలా ఫ్లెక్సిబుల్గా కావాలి, అందరి దగ్గర వేరే ఐటమ్స్ లాగా ఉన్నాయి, నాకు ఎవరికి దగ్గర లేనిది కావాలి అని అనిపిస్తే మాత్రం ఇలాంటివి చెక్అవుట్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ వన్. బాగుంది కదా. ఓకే, సో నేను మీకు ఇప్పటి వరకు చూపించినవన్నీ 70 to 80 మధ్యలోవి, అంటే 7 నుంచి 8 తులాల మధ్యలో వరకు మాత్రమే చూపించాను అనమాట. అలా అని వీళ్ళ దగ్గర హెవీ వడ్డానమ్స్ లేవని కాదు, చాలా మంచి పీసెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, లైక్ హెవీవి. అండ్ డైమండ్స్లో కూడా చాలా మంచి వడ్డానమ్లు ఉన్నాయన్నమాట. సో లెట్ మీ షో యూ కపుల్ ఆఫ్ హెవీ వన్. రెండే చూపిస్తున్నా, ఎక్కువ కాదు. ఇదొకటి చూడండి, ఇది వచ్చేసి 88 grams ఉంది. బట్ చూడడానికి 120-130 grams లాగా ఉంది. చూడండి ఎంత వెడల్పుగా పెద్దగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇలా కొంచెం మనకి ముందు 3D ఫినిష్ వచ్చినట్టు వచ్చింది అనమాట, ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో అది. అండ్ ఇక్కడ పక్కన మనకి బ్యూటిఫుల్గా హంసలు వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే మంచిగా హంసలు వచ్చినాయి అనమాట. వెరీ నైస్ ఏమంటారు వడ్డానం. మనకి ఇది మాత్రం 88 ఉంది, అంటే విచ్ ఇస్ లైక్ 99 తులాస్ అనుకోండి. నేను జస్ట్ మీకు చెప్తున్నా, ఇట్లా మనకి హెవీలో కూడా ఉన్నాయని చూపించడానికి చెప్తున్నా అంతే. అండ్ ఇక్కడ కింద వచ్చేసి పర్ల్స్ వచ్చి, ఇక్కడ పైన కొంచెం పెద్ద పర్ల్ డీటెయిలింగ్ వచ్చిందనమాట. దానివల్ల కూడా ఇది కొంచెం మనకి ఇంకా హెవీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేది లాస్ట్ ఐటమ్ ఒకటి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి 120 grams ఉంది. ఇట్స్ లైక్ వెరీ హెవీ వడ్డానం. అండ్ మధ్యలో చూడండి లక్ష్మీదేవి ఎంత బాగున్నారో. ఇది కూడా 3D ఎఫెక్ట్లో లాగా వచ్చిందనమాట లక్ష్మీదేవి. మీకు ఇక్కడ సైడ్ నుంచి కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ ఇలా 3D ఎఫెక్ట్ లాగా వచ్చింది లక్ష్మీదేవి. అండ్ వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. ఇది చాలా బరువు ఉంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇది 120 grams. వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. ఎంత వెడల్పుగా ఉంది చూడండి, ఎంత వెడల్పుగా ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి మంచిగా పర్ల్స్ వచ్చి దానిపైన గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ లాగా వచ్చినాయి అనమాట. వెరీ బ్యూటిఫుల్ వడ్డానం. ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవి వచ్చింది, ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చింది. అండ్ ఇవన్నీ కొంచెం 3D లాగా ఉన్నాయన్నమాట. సో ఇది ఒక ఐటెం చూడండి, చాలా బాగుంది. యా, సో ఇది ఇలా వీళ్ళ దగ్గర హెవీ వడ్డానమ్స్ చాలా ఉన్నాయి. లైట్ వెయిట్ వడ్డానమ్స్ నేను మీకు ఇవాళ చూద్దామని అనుకున్నా కాబట్టి అవి ఇవాళ చూపించేసాను అనమాట. సో ఇవాళ నేను మీకు చూపించిన దాంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైజ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు
2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ ఆ వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.